దీన్ని నేను మాట్లాడిన తర్వాత బాధితుల్లో కొంతమంది మీడియా ముందు కూడా వచ్చి వారి ఆవేదన చెప్తారు. రాష్ట్ర ప్రజలు ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఎలుగుమట్ల లాంటి సంఘటనలు ఏవైతే రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయో అటువంటి సంఘటనలో ఇటువంటి పాత్ర ఎంతుందో కూడా ఆ జరిగే ప్రాంతాల్లో జరిగే సందర్భాన్ని కూడా ఆ జిల్లాల్లో ఆ నియోజకవర్గాల్లో కూడా గమనించాలన్నది ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటున్నాను. ప్రధానంగా 4 రోజుల క్రితం ఏదైతే భూదాన భూమి సుమారు 31 ఎకరాలు పైచిలుకుందో ఈ భూదాన భూమిలో గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి సుమారు 8-8.5 సంవత్సరాల క్రితం కొంతమంది, 7-8 నెలల క్రితం వరకు వచ్చిన వాళ్ళు కొంతమంది, అంటే 7 నెలల నుంచి 8 సంవత్సరాల సర్వేలో తేలింది 720 కుటుంబాలు. ఈ 720 కుటుంబాలకు సంబంధించింది డీటెయిల్ సర్వే చేయటం జరిగింది. ఈ డీటెయిల్ సర్వేలో అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయి. కొద్ది మంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారు, కొద్ది మంది గతంలో ప్రభుత్వాల ఈ 700 చిల్లరలో ఖమ్మము పరిసర ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఒక సగం మంది ఉన్నారు. మిగిలిన ఈ పరిసర జిల్లాలతో పాటు పరిసర నియోజకవర్గాల నుంచి నివసించేవారు మిగతా వారు ఉన్నారు. వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన గౌరవ కలెక్టర్ గారు, అధికారులు చాలా మైన్యూట్గా, ఇది పేదోడి కన్సర్న్ ప్రభుత్వం, నేను మొన్న కూడా చెప్పాను, పేదోడు దీవెనలతో ఉన్న ప్రభుత్వం, ఏ పేదోడికి అన్యాయం చేయొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు, స్థానిక శాసనసభ్యులైన సహచర మంత్రివర్యులు తుమ్మల గారికి, బట్టి గారికి చెప్పటం, వ్యక్తిగతమైన కారణాల చేత వారిద్దరూ స్థానికంగా అందుబాటులో లేరు. దీన్ని ఇన్ డీటెయిల్ గా అనేక 2 సార్లు మాట్లాడారు. నేను రోజుకి ఒక 3-4 సార్లు మాట్లాడుతున్నాను. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మనం నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అధికారులు తప్పు చేసుంటే తప్పు చేసిన అధికారులు శిక్షించడమే కాకుండా నష్టపోయిన బాధితులకి పూర్తి అండతో పాటు వారికి అన్ని భరోసాలు ఇద్దామని నేను వచ్చాను. పేదవారు ఉన్నమాట వాస్తవం. ఏవైతే ప్రధాన ప్రతిపక్షాలు చెప్తున్నాయో, ఆనాడు 2003 ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇదే వెలుగుమట్ల, ఇదే భూదాన భూముల మీద ఆనాడు కూడా కొన్ని ఇళ్లు కూలగొట్టారు అని ఇక్కడున్న మా సోదరీమణులు 2-3 చెప్పారు. ఆనాడు నష్టపోయాం, మళ్ళీ ఇప్పుడు కూడా నష్టపోయామని వారి ఆవేదన చెప్పింది నిజం. అంతేకాదు, ఏ ఒక్క బాధితులు కూడా ఫ్రీగా వాళ్ళకు వాళ్ళు వేసుకున్న వాళ్ళు కాదు.
రాష్ట్ర ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఏ ఒక్క బాధితులు కూడా అక్కడ ఇళ్లు సంవత్సరాల క్రితం పడగొట్టడానికి కొన్ని గంటల ముందు కూడా 4 నుంచి 5 లక్షల రూపాయలు కలెక్షన్ చేశారు. కొంతమంది దగ్గర అయితే 7-8 లక్షల మంది కూడా 7-8 లక్షల రూపాయలు కూడా కలెక్ట్ చేశారు. ఎవరైనా ఏ కారణం చేతైనా ఒక 15 రోజులో 20 రోజులో ఆ నిరుపేద కష్టార్జితంతో నిర్మించిన ఇంట్లో నుండి వేరే అవసరాలున్నాయని ఒక 15-20 రోజులు ఆ ఇంటికి తాళం పెట్టి వారు బయటికి వెళ్తే మరొచ్చేసరికి ఆ ఇల్లు ఎవరైతే కలెక్షన్ చేసిన నాయకులు ఉన్నారో ఆ నాయకులు ఆ ఇంటిని ఇంకోటికి అమ్ముతారు. మళ్ళీ నెల తర్వాత వస్తే ఆ పక్కన ఇంకేదన్నా లాకేసింది చూస్తే ఆ ఇంట్లో ఇళ్ళని కూర్చోబెడతారు. ఈ ఇల్లు ఎవడు సొంత ఇల్లు అవుతుందో ఆ ఇల్లు వాళ్ళకు ఉండదు. ఏందనంటే కొన్ని సందర్భాల్లో మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేశారని నా సోదరిమణి కన్నీరు మున్నీరు అయింది. మీ ముందు కూడా చూపిస్తాను. ఇలా సుమారు 8 మందో 9 మందో ఏ పేదవాడైతే అక్కడ ఇల్లు కట్టుకున్నాడని మనం అనుకుంటున్నామో, పేదవాడన్న మాట నిజం, దాన్ని నేనేం డినై చేయటంలా. అర్హులైన పేదవాళ్ళు కూడా ఉన్నమాట నిజం, ధైర్యంగా చెప్తున్నాను, దాన్ని డినై చేయటంలా. ఈ ప్రభుత్వం పేదోడి ప్రభుత్వం. ఆనాడు అధికార పార్టీ చెప్పినట్టు సొల్లు మాటలు కూడా చెప్పాం. ఏ పేదవాడైతే అర్హుడైన వాడున్నాడో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇవాళ 1వ తారీఖు 15వ తారీఖు లోపు అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఏదైతే 747 మందిలో అర్హులైన పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇళ్ల స్థలము 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ఇళ్లు కూడా శాంక్షన్ చేసి ఆర్డర్లు ఇచ్చి నేనే దగ్గరుండి ముగ్గు పోపిస్తాను. ఏదో అట్లా కట్టి వదిలేయటం కాదు, అన్ని మౌలిక వసతులు, ఎలక్ట్రిసిటీ, తాగునీరు, ఇంకా అంగన్వాడీ